ఈ తల్లి వెళ్ళి బెయిల్ ఇచ్చి కొడుకుని జైల్లోంచి తెచ్చుకోవాల్సిన రోజు వస్తుంది. రాదు. నువ్వు నేర్పిన విషయం ఎక్కడికి పోతుంది? అందున మీకు నేను ఒక విషయం మనవి చేస్తున్నాను. మీరు గరుడోపాఖ్యానంలోనే ఒక గొప్ప ధర్మరహస్యాన్ని వింటారు. అమ్మ ఏం చేస్తుంటే పిల్లలు వెనక అది చేస్తారు. మీరు గమనించండి. పిల్లలకు ఉండే లక్షణం ఏంటంటే అమ్మ ఏం చేస్తే అది చేస్తారు. అమ్మ చీర కట్టుకుంటోంది అనుకోండి, వాడు మగపిల్లాడమనివ్వండి ఆడపిల్లమనివ్వండి, వాడికి ఏం తెలియదు, వాడు ఆ చీర ఇలా కట్టుకునే ప్రయత్నం చేస్తాడు. అమ్మ గరిటెలు అవి పెట్టి వంట చేసుకుంటే వాడు వంటింట్లోనే ఆడుకుంటూ ఆ వంకాయలు బెండకాయలు బీరకాయలు పట్టుకుంటాడు. అమ్మ ఎక్కడికన్నా వెడుతుంటే అమ్మ నేను నీతో వచ్చేస్తానని వెంటపడతాడు. అమ్మ కాసేపు కనపడకపోతే అమ్మా అని ఏడుస్తాడు. అమ్మ ఏం చేస్తోందో అదే వాడు చేస్తాడు తప్ప అసలు అమ్మని విడిచి ఇంకొకటి చేద్దామని పిల్లలు అనుకోరు. వాడికి సినిమా అర్థమైందా అర్థం లేదా వేరు విషయం, కానీ వాడు అమ్మతో సినిమాకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ముందు వెనక కూర్చున్న వాళ్ళ ప్రారంభం వేరు విషయం అనుకోండి, నేను దాని గురించి చెప్పను. కాబట్టి పిల్లలకు ఉండే లక్షణం ఏమిటంటే వాళ్ళకి సమస్తమైన సుఖము అమ్మయే. వాళ్ళ అమ్మను అనుకరిస్తారు. పైగా 1,000,000 మంది చెప్పిన మాట ఒకెత్తు, అమ్మ చెప్పిన మాట ఒకెత్తు. మీరు ఎప్పుడైనా పిల్లల్ని గమనించండి. మీరు 1000 మాటలు భారతమాతకు జేజేలు అని చెప్పారనుకోండి, వాడికి అమ్మ ఏం దిక్కుమాలిన దేశం రా, నువ్వు ఇండియాలో ఉండకూడదురా, నువ్వు అమెరికా వెళ్ళిపోవాలరా, ఏం అమెరికా రా, ఏమి గొప్ప దేశం రా, చిచి 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 ఏం దేశం రా అని నేర్పింది అనుకోండి అమ్మ, వాడొక్క నాటికి భారతమాతకు జేజేలు అండు. చిచి 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 ఏం దేశం అంటాడు వాడు. అమ్మ 1,000,000 మంది వచ్చి అమెరికా సుసంపన్నమైన దేశం, అక్కడికి వెళ్ళిపోరా, అక్కడ బతకాలు రాని 1,000,000 మంది చెప్పనివ్వండి, ఎందుకురా నీకు అమెరికా? ఈ దేశం, ఈ జాతి, ఈ గంగ, ఈ నీరు, ఈ ఆవులు, ఈ దూడలు, ఈ పౌర్ణమి, ఈ చంద్రుడు, ఈ కొండలు, ఈ ఇల్లు, ఈ అనుబంధాలు నీకు వస్తాయిరా అందనుకోండి. 1,000,000 మంది చెప్పనివ్వండి, నాకెందుకండి అమెరికా అంటాడు. అమ్మ చెప్పినదేదో అదే బుర్రకెక్కుతుంది, అంతే ధర్మశాస్త్రం. అందుకే తల్లి బిడ్డలకి చెప్పేటప్పుడు చాలా పరిణతితో చెప్పవలసి ఉంటుంది. మీరు అందుకే లోకంలో చూడండి, నేను చెప్పే మాటలు పరమ యథార్థాలు మాట్లాడుతున్నాను, ఉబుసుపోని మాటలు నేను మాట్లాడటం లేదు. కొడుకు ఎంత సంతోషంగా ఉన్నా తల్లి గభాలన ఏడిచేసింది అనుకోండి, పిల్లాడి మనసు అతలాకుతలం అయిపోతుందండి, కదిలిపోతుందంటే పిల్లాడి మనసు. అమ్మ స్థానం అంత గొప్పది. అమ్మ ప్రత్యేకించి చిన్నతనంలో అమ్మ చెప్పిన మాటలు ఏ ఉన్నాయో అవి హత్తుకుంటాయి. నేను మీకు ఒక సత్యం చెప్తున్నాను, తండ్రి మీద శత్రుత్వం కూడా పిల్లలకు వస్తుంది అమ్మ వేరుగా